హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా మనకు శాపిత్ దోషం కోసం లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇప్పుడు శాపిత్ దోషం వార్ అవుతుందా, అవుతే ఏంటి పరిస్థితి? ప్రజలకైతే ఖచ్చితమైన ఇబ్బందికరమైన రోజులనే చెప్పాను. యుద్ధం జరిగినట్టయితే ఆల్మోస్ట్ మన ఎకానమీ కానివ్వండి, పక్క దేశం ఎకానమీ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి దృష్టిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు మనకి ఇప్పుడు ఖర్చు పెడుతున్న ఖర్చులు ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఇందులో నేను చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో శాపిత్ దోషం చెప్పిన తర్వాత మీకు లాస్ట్ టైం నేను ఎప్పుడు విజయవాడ వరదల విషయంలో చెప్పాను, శాపిత్ దోషం నక్షత్రం వైజ్ జరుగుతుందని. అది వాటర్ బాడీస్లో మన విజయవాడలో జరిగింది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు శాపిత్ దోషం నేను చెప్పాను ప్రభుత్వానికి సంబంధించి అని. మీరు అది అబ్జర్వ్ చేస్తున్న పాత వీడియోలో మీకు అది కనిపిస్తుంది. కానీ నేను ఈరోజు చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, యుద్ధం జరుగుతుందా జరగదా, జరిగితే ఎలా జరుగుతుంది? బట్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తాను. ఏదో ట్విస్ట్ అంటే ట్విస్టే. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక రెవల్యూషన్ అనేది రాబోతుంది. ఎందుకు అది రాబోతుందంటే, మనం స్వయంకృత అపరాధంగా కొన్ని అంటే అన్ని దేశాల్లోని జరుగుతూ ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాల మీద నిగడు తేల్చే సమయం ఒకటి రాబోతుంది. అది ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం మార్చేసే విషయంగా కన్సిడర్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయేది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఈ వార్ వలన వచ్చే నష్టాలు, లేకపోతే ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ట్రాన్సిట్ నిమిత్తం జరుగుతున్నటువంటి విషయాలు. బట్ నేను నా రీసెర్చ్ పార్ట్లో నేను ఒక విషయం చెప్తాను, ఎందుకంటే ఇది కంప్లీట్గా రీసెర్చ్ అనే చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఇది 15వ తారీఖు మేలో ఉన్న గోచారం వేసి చెప్తున్నాను. మీకు ఎప్పుడు చెప్పాను కదా, గురువు యొక్క గమనం మారిన తర్వాత అని. గురువు యొక్క గమనం మారిన తర్వాత మీకు ఒక చిన్న విశ్లేషణ ఇస్తాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్ కట్గా చెప్పే ప్రతి పాయింట్ని మీరు గమనించండి. గురువు ఎప్పుడైతే ఇక్కడికి 14వ తారీఖు ఎంట్రీ ఇస్తాడో, ఈ గురువు కరెక్ట్గా 18 రాహు ఎంట్రీ అనమాట. 18న రాహు ఎంట్రీ కుంభంలోకి వెళ్తుంది. కుంభంలోకి వెళ్ళినప్పుడు మీకు ఒక విచిత్రమైన కాంబినేషన్ ఉంటుంది. ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 గురువు యొక్క 9th ఆస్పెక్ట్ రాహుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాహుతో సంబంధం కలిగినప్పుడు ప్లస్ మీకు ప్రభుత్వం అధికారం మారే సమయం, అంటే ఖచ్చితంగా మారుతుంది, లేకపోతే సిచ్యువేషనల్గా ఈ విషయాలన్నీ కూడా మనకి మార్పు చెందుతాయి అన్నమాట. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, సినిమా వాళ్ళకి వీళ్ళకి ఒక గడ్డు కాలం అని. ఈ గడ్డు కాలంలోని మీకు జరిగే విషయం ఏంటంటే, ఈ 2 రాసులకి సంబంధించిన అధికారం, అంటే ప్రభుత్వాలు కూలిపోయే విషయాలు జరుగుతాయి అన్నమాట. నష్టం అంటే భారీ నష్టం అని చెప్తాను నేను. అంటే చాలా రైవరీ అనే విషయాలు జరుగుతాయి. ఎందుకు ఈ రైవరీస్ అనేవి జరుగుతాయి అని మీరు అడిగితే, గురువు ఎప్పుడైతే రాహుకు సపోర్ట్గా అంటే అదృష్టాన్ని ఇస్తున్నాడో, ఈ రాహు దేశాలకి అంటే మన మీద ఒక నెగిటివ్ అయినా రావచ్చు, లేకపోతే మనం నష్టపోయే విషయం ఏదైనా జరగవచ్చు. ఎందుకు? గురువు ఇక్కడ నవమి దృష్టి శుభదృష్టి, 7వ దృష్టి మళ్ళీ ధనురాశిని చూస్తున్నాడు, 5వ దృష్టితో తులాన్ని చూస్తున్నాడు. అంటే ఏదైనా నిజం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నేను మీకు లాస్ట్ టైమే చెప్పాను, కొన్ని మతాలకి టైం అండి. మీకు చెప్పాను కదా, చాలా అన్య మతాలకి టైం అని. ఈ అన్య మతాలకి టైం అనేది బలోపేతం జరిగి మారే టైం అనమాట. మీరు ఒకటి గమనించండి, మన హిందూ మతంలో గుళ్ళో ఇప్పుడు 3 ప్రమాదాలు అయ్యాయి. గోవాలోని ఒక 6 తొక్కిసలాటికి గురయ్యారు. ప్లస్ ఒక సింహాచలం దేవస్థానంలో జరిగింది, మరొక తిరుపతిలో జరిగింది. దానికి ముందు ఈ మధ్యకాలంలో అంటే చెన్నైకి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్లో ఏనుగులు కూడా కొద్దిగా తొక్కిసలాడాయి. ఇవన్నీ ఈ శాపిత్ దోషం టైంలో అయిపోయినాయి. ఇప్పుడు శాపిత్ దోషం 18తో పూర్తిగా సెపరేట్ కాబోతుంది అనమాట. ఈ 18 సెపరేట్ అవగానే బలం ఎవరికి వస్తుంది? గురువు వలన రాహుకి వస్తుంది. ఎందుకంటే రాహు మీద శుభదృష్టి కలిగి ఉంది. శుభదృష్టి అంటే ఇక్కడ రాహు కంట్రీస్, రాహు కంట్రీస్ అన్నిటికి మంచి జరగబోతుంది. ఈ మంచి గురువు వలన జరగబోతుంది. మరి గురువు ఎవరు? గురువు అంటే మన దాంట్లో
మన మతమే గురువుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఋషుల యొక్క జ్ఞానమే మనం ఈరోజు చదువుతున్న ప్రతి లిటరేచరు, ప్రతి దేవుడు, ప్రతి విషయం. అలాంటి గురువు ఎక్కడ మిథునంలో ఉంటున్నాడు. ఇది కూడా రాహు ప్లేసే, ఎందుకంటే రాహు నక్షత్రంలోకి వెళ్తున్నాడు ఈ గురువు. మరి పూర్తిగా రాహుకే మద్దతు అయినప్పుడు మనకి ఎలాగా ప్లస్ మైనస్ అంటారా? మనకి ప్లస్ మైనస్ అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను చెప్పే విషయం ఏంటంటే గ్రహం ఏం చేయబోతుందని చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఇందులో ప్లస్లు మైనస్లు మీరు ఆలోచించొద్దు, నేను ఆలోచించను. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ప్రతిదీ ప్రకృతి నడిపిస్తుందని. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే మనమే కొట్టి మనమే ఓదార్చాల్సిన పరిస్థితి మనకే వస్తుంది. అది నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంత జ్ఞానం ఉన్నా ఏదున్నప్పటికి కూడా ఈరోజు నా పర్సనల్ ఫీలింగ్ కూడా చెప్తాను. మతాచారులు చేయాల్సిన పని పొలిటీషియన్స్ చేస్తున్నారు, అది పెద్ద తప్పు. బట్ ఇప్పుడు జరగబోయే ఈ గురువు ఎలా సపోర్ట్ చేయబోతున్నాడు అనే విషయాన్ని మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోయినా ఒకసారి మళ్ళీ అర్థమైనట్టు చెప్తాను. ఇది ఇప్పుడు డైరెక్షన్. ఈవిడ ఈ 3 ప్లేస్ని గురువు కాపాడతాడు. ఎక్కడి నుంచి కాపాడతాడు? ఇక్కడ నుంచి, మిథునం నుంచి. అంటే ఇప్పుడు ఈ స్ట్రెంగ్త్ గురువు ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తాడో అది చాలా బలమైందనమాట. అది దేవుళ్ళు వీళ్ళందరూ కాదు. ఈ మన గురువు అంటే మనకు దాంట్లో అత్యంత శుభకరమైన గ్రహం. ఈ శుభకరమైన గ్రహం ఇక్కడికి వెళ్ళి ఏం చేయబోతుంది అనే విషయమే మనం ఇక్కడ తీవ్రంగా ఆలోచించాలి, తీవ్రంగా ఇచ్చేయాలి. నా రీసెర్చ్లో జనాల యొక్క ఐడియాలజీ మారిపోద్ది. ఇన్ని చోట్ల ఇన్ని జరిగినప్పుడు కూడా హిందువులు ఐక్యత చెందలేదు. ఒక క్రిస్టియన్ పాస్టర్ ఇదైనట్టయితే బోల్డ్ మంది వచ్చారు, ప్లస్ వాళ్ళ ఐక్యత అనేది సమకూరింది. అలాగే మన హిందువుల్లో చాలామంది చనిపోయినా మనం ఏం చేయలేమంటే చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే మనం చేసిన తప్పు మనం అన్నట్టు అయిపోయింది. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ రాహు వస్తుంది. ఈ రాహు ప్లేస్ ఇది. ఇలాంటి రాహు ప్లేస్లో ఉన్న గురువు రాహునే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఏం మంచి జరగబోతుందంటే వాళ్ళకా మనకా అంటే చెప్తున్నాను కదా, రాహు కంట్రీస్ అంటే మీరు జనరల్గా గూగుల్ చేసుకోవచ్చు. ఈ కంట్రీస్కి, ఈ వ్యక్తులకి, ఈ మతాలకి చాలా పెద్ద సపోర్ట్ అవ్వబోతుంది. అందువలన నేనేమంటున్నానంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసిందని చెప్పడం. ఎందుకంటే మీకు చెప్పాను కదా, పబ్లిక్ తిరగబడి కొట్టుకుంటారు, చేస్తారు అని చెప్పి నేను ఒక వీడియో కూడా లాస్ట్ టైం చేసి పెట్టాను. ఆ వీడియో లాంటిది ఇది కూడా. ప్లస్ మన మతాన్ని మనం కాపాడుకోవాలంటే మన ప్రాక్టీసెస్ స్ట్రాంగ్ ఉండాలి తప్ప పోరాటాలకు స్ట్రాంగ్గా కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నమ్మేది ఏంటంటే టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయని నమ్మేవాళ్ళు హిందువులు. పోరాటాలు చేసి మతానికి సంబంధించిన పోరాటాలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. మనం ఏంటంటే టైం వచ్చినప్పుడే వాటి యొక్క ఫైటింగ్స్, కాంబాక్ట్స్ అనేవి చేశారు, రాజులు చేశారు. బట్ మనము చేసాం. మతం కోసం యుద్ధం చేసిన వాళ్ళు చాలా తక్కువ. సిక్కులు చేశారు ఎక్కువ మతం కోసం యుద్ధాలు, ముస్లిమ్స్ చేశారు ఫ్రెండ్స్. అందువలన ఈ వీడియోని మీరు అర్థం చేసుకొని ఫ్యూచర్లో దీనికి సంబంధించిన విషయాన్ని విశ్లేషించి నా ఛానల్ కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది నాకన్నా మీకు ఎక్కువ ఉపయోగపడేదే. ఎందుకంటే మీ వరకు ఎక్కువ రీచ్ ఉన్నట్టయితే నా రీసెర్చ్ మీద నాకు కొద్ది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. బ్లైండ్గా మీరేం ఫాలో అవ్వద్దు, జస్ట్ అర్థం చేసుకొని జరుగుతుందా లేదా చూసుకోండి చాలు. మీకు నచ్చినట్టయితే కొద్దిగా షేర్ చేయండి, మిగిలిన వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ చాలా విషయాలు నేను ఇంకా చర్చించాల్సింది ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మే 15 తర్వాత పాలిటిక్స్కి సంబంధించి చెప్తాను. వాళ్ళు బళ్ళు కాదు, ఈసారి బళ్ళు వాళ్ళయ్యే టైం వచ్చేసింది. ఇంకా అందులో మీరు డౌటే పడద్దు. మీరు అందరూ రెడీగా ఉండండి. న్యూ జనరేషన్ నిజాలు బయటికి రాబోయే సమయం స్టార్ట్ అయింది. నిజాలు బయటకు వచ్చే సమయం. ఇక్కడ నుంచి అన్ని విచిత్రాలే. ఉన్న వాళ్ళకి గడ్డు కాలం, రాబోయే వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.